నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 17న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం మున్సిపల్ కమిషనర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణ వెల్లడి వైసీపీ హయాంలో కాలువల పూడిక తీత కూడా తీయలేదు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులలో జలకళ సంతరించుకుంది మంత్రి నిమ్మల వ్యాఖ్యలు ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ భరోసా గంజాయి సరఫరా చేస్తున్న 4 వ్యక్తుల అరెస్ట్ 20 కేజీల గంజాయి స్వాధీనం మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచన తూర్పులోని శివారు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సమస్యలపై ఆరా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఘనంగా ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు అభిమానులు ఆగస్టు 15 రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అన్నా క్యాంటీన్ల నిర్మాణ పనులు, ట్రైన్ల పూడికతీత ఇతర అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణ సమీక్షించారు. వెలగపూడి సచివాలయం నుంచి నిర్వహించిన ఈ సమీక్షలో ఆయనతో పాటు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 10 లోపు అన్నా క్యాంటీన్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 33 మున్సిపాలిటీలలో 100 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. పరామర్శల పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వైసీపీ అధ్యక్షులు జగన్ కి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జలవనరుల శాఖ అధికారులకు పనే లేకుండా పోయిందని అన్నారు. కాల్వల్లో కనీసం పూడికతీత కూడా చేపట్టలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టుల్లోకి నీరు చేరిందని తెలిపారు. ఇంకా కొంతమంది అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. జూలై నెలలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి అతి భారీ ప్రాజెక్టులు నిండుకోవడం కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క శ్రీశైలం మరి కుడికాలువ నుంచి తెలుగు గంగ, గాలేరు నగరి, ఈ యొక్క కేసీ కెనాల్ మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మరి రిజర్వాయర్స్, ట్యాంక్స్ నింపుకుంటూ అటు సోమశిల, కండలేరు వరకు కూడా మరి అటు రాయలసీమ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంత నీరు అవసరమైతే అంతా కూడా ఆ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ రాయలసీమకి ఆ యొక్క త్రాగునీరు కోసం ఫస్ట్ ప్రయారిటీగా, అదేవిధంగా సాగునీరుని కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా జూలై నెల నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ను పంపిస్తూ ఉన్నాం. ఏదైతే మనం సమృద్ధిగా నీళ్లు ఇస్తామన్నా కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి స్థితిలో, కొన్ని కాలువలు అయితే క్రాప్ హాలిడేలతోటి మొత్తం వృక్షాలతోటి మరి అవి నిండి ఉండడంతో నీటికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీదనే ఎమర్జెన్సీ వర్క్స్ కింద టేకప్ చేసి వాటిని ఇమీడియట్లీ క్లియర్ చేసి ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందివ్వాలి. దీనికి అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖని మూత వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు కూడా తమ విధులను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా నాకు అక్కడక్కడ కూడా డిపార్ట్మెంట్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలని అంటే ఇరిగేషన్ అధికారులకి పనులే లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనే మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. భూ కబ్జాలు, ఉపాధి, అనారోగ్య సమస్యలతో ఎక్కువ మంది బాధితులు మంత్రి లోకేష్ ను ఆశ్రయించారు. ఆయా సమస్యలను స్వయంగా విన్న మంత్రి తగు చర్యలు తీసుకుని
ఆదుకుంటామని వారిలో భరోసా కల్పించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. 54వ డివిజన్లోని ఎన్టీఆర్ కాలనీ, శివనాగరాజు కాలనీ, రాజీవ్ గాంధీ నగర్లో పర్యటించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గత 5 ఏళ్లలో తూర్పు నియోజకవర్గంలోని శివారు కాలనీలో కనీస మౌలిక వస్తువులను కూడా వైసీపీ కల్పించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. వైసీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనేది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చేయడం కరెక్ట్ కదా, మనకి అదే పెద్దలోనే ఉన్నాయా, అందరికి వేసి ఉన్నారు ట్యాక్స్ రెవెన్యూ బాగున్నారా, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి ఎక్కువ శాతం ఖాళీ ప్రదేశాలన్నీ కూడా ఆక్యుపై అయినటువంటి పరిస్థితులు. అటువంటి వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అటువంటి పబ్లిక్ పనికొచ్చేటువంటి స్థలాల్ని కబ్జా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. వెంటనే శివనాగరాజు కాలనీకి ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి ఆదిత్యనగర్ కానీ శివనాగరాజు కాలనీకి సంబంధించినటువంటి 13 లైన్లు రైల్వే ట్రాక్ ఆనుకున్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళందరూ కూడా కబ్జా చేసి డ్రైన్ను కూడా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని వెంటనే మీరు తీసేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెద్ద మొత్తంలో గంజాయి సరఫరా చేస్తున్న 4 వ్యక్తుల్ని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 4 వ్యక్తుల నుండి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గంజాయి కలిగి ఉన్న వారి వివరాలను వెల్లడించారు. చేబ్రోలుకు చెందిన కట్టా శ్రీను విశాఖ జిల్లా పాడేరు నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తెచ్చి కోవెలమూడికి చెందిన తోట రాజేష్ ద్వారా విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు కట్టా శ్రీను ఇంట్లో సోదాలు చేసి 20 కేజీల గంజాయిని సీజ్ చేశారు. కట్టా శ్రీను, తోట రాజేష్తో పాటు మరో 2 మైనర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న మరో 4 వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలను కలిగి ఉన్నా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ డిజైన్ చేసిన పోస్టర్లను ఎస్పీ సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కటాశ్రీను మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది కటాశ్రీను. అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాం. మళ్ళీ తోట రాజేష్ అక్యూజ్డ్ 2, వీళ్ళు కోవెలమూడి విలేజ్, వడ్డిచెరుకూరు మండల్. అదేవిధంగా దీంట్లో జోనైల్ అంటే బిలో 18 ఇయర్స్ ఏజ్ కూడా ఇతరు ఉన్నారు. షేక్ మాదర్ వలీ, తర్వాత షేక్ అహ్మద్ అలియా షరీఫ్ A4 అని చెప్పి ఇతరు కూడా ఉన్నారు. దీంట్లో ఏరియా వైజ్ చూసుకున్నామంటే చీబ్రోల్, వడ్డిచెరుకూరు, నల్లచెరువు మన లాలాపట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ 3 ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ 8 మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా మనకి 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. నేను చెప్పిన 4, ఇంకా దీంట్లో 4 అబ్స్కాండింగ్ ఉన్నారు. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 22 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. డ్యాం గేట్లు ఎత్తడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకుల తాకిడి సాగర్ కు పెరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గల్లా మాధవి తొలి అడుగుతోనే అధిక మెజార్టీతో విజయం సాధించి అందరి మన్ననలు పొందారన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ద్విచక్ర వాహనంపై నగరంలో పర్యటించి నగరంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ఆమె అనేక పదవులను అధిరోహించి ఉన్నతమైన నాయకురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఎస్ఆర్, సుఖవాసి శ్రీనివాస్, విక్రమ్, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ అనేక సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తారు. ఇప్పటికే చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకురాలు. గెలిచినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలోనే బండి మీద పొద్దున్నే 6 గంటల కల్లా డివిజన్లోకి వెళ్ళి పర్యటించి శానిటేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక ఎమ్మెల్యే యువ నాయకురాలు కల్లా మాధవ్ గారు. తన మొదటి సాలరీ మొత్తాన్ని నియోజకవర్గానికి ఇచ్చారు. ఆవిడ స్ఫూర్తితో మేము కూడా అవయవ దానం, మా మరణానంతరం మా అవయవాలు ఇంకొక జీవితానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా అంగీకార పత్రాన్ని ఇవాళ మేము www.jeevandantrust.com ఏపీలో మేము ఇవాళ ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఇక్కడ నమోదు చేసుకుంటున్నాం. ఈ నెల 9వ తేదీన జరిగే క్విట్ కార్పొరేట్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అఖిల పక్షాల నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్స్ కు రెడ్ కార్పెట్ వేస్తూ దేశ సంపదను కార్పొరేట్స్ కు పంచిపెడుతున్నారన్నారు. అనేక గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో పేదరికాన్ని నిర్మూలించలేకపోయిందన్నారు. దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే పోరాటంలో భాగంగా జరిగే క్విట్ కార్పొరేట్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఏఐటియుసి నాయకులు కృష్ణమూర్తి, శ్రీనివాస్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని రాష్ట్ర కేంద్రాల్లో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, అలాగే విద్యార్థులు, యువజనులు, మహిళలు, సమాజంలో నుండి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు యావత్తు రోడ్ల మీదకి వచ్చి క్విట్ కార్పొరేట్లను బహిష్కరించండి, పేద ప్రజలకి న్యాయం చేయండి అనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర కార్మిక సంఘాలు, దాదాపు 400 పైగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, అనేక వందలాది రైతు సంఘాలు కలిసి ఈ పిలుపునివ్వడం జరిగింది. మోడీ చాలా లక్ష్యంగా ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు కార్పొరేట్స్ దోచిపెట్టే విధానాలకు వ్యతిరేకంగా మనం ఎక్కడైతే పోరాటాలు జరిగాయో అక్కడ ఈరోజు ఎన్నికల్లో కూడా ఫలితాలు మనం చూసాం. అందుకని ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని ఈరోజు దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు మేము దేశభక్తులు అని చెప్పుకుంటూ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మతోన్మాదం వైపు మరణించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు వీళ్ళు చెప్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల సంపద కేంద్రీకరణ అయ్యి ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి మతాన్ని ప్రయోగించి ఈరోజు దేశాన్ని అతలాకుతం చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయడం తప్ప వేరే మార్గం లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లక్ష్మీపురంలోని కోవెలమూడి నాని కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. టీడీపీ నేతలు కస్కుర్తి హనుమంతరావు, సిటీ బస్బాబు, గంటా పెద్దబ్బాయి తదితరులు బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. గల్లా మాధవి ప్రజా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ నాయకులు, అధ్యక్షులు, అట్లాగే కుటుంబ సభ్యులు, మహిళా సోదరిమణులు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి వారు ఆయురారోగ్యాలతో ఇంకా మంచి పదవి పొందాలని చెప్పి కోరుకుంటూ వారికి ఆశీస్సులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గల్లా మాధవి గారి జన్మదినం సందర్భంగా ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటమే కాకుండా అత్యధిక మెజార్టీతో గెలిచిన గల్లా మాధవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జాకీర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు. కనీస సౌకర్యాలను కల్పించడంతో పాటు
ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్లోని విద్యార్థులు సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. పేద విద్యార్థుల కోసం హాస్టల్ సీట్లను పెంచాలన్నారు. ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాసర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ 2 నెలలకు అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. అందుకనే శాంతియుతంగా మేము ధర్నా చేస్తా ఉన్నాం. ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు వేడుకలను బ్రాడీపేట నిర్మల్ హృదయలో ఘనంగా నిర్వహించారు. నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిర్మల్ హృదయలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. సేవా హృదయం కలిగిన వ్యక్తి గల్లా మాధవి అని ఆమె అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ నాయకులు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో సుఖవాసు శ్రీనివాస్, పెద్ది విక్రమ్, సత్యవాణి, డాక్టర్ కల్పన, కొల్లి అనిల్, రఫీ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూడా శ్రీమతి గల్లా మాధవ్ గారి నాయకత్వంలో ఈ యొక్క నియోజకవర్గంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడతాము. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే దశగా ఒక మార్పులు తేవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఆవిడే స్వయంగా మనం సేవా కార్యక్రమాలు చేయాలి, డబ్బులు వృధా చేయకూడదు, ఏ రూపాయి మనం ఖర్చు పెట్టినా కూడా అది పేదవాడికి చేరువయ్యేటట్టుగా ఉండాలన్న సదుద్దేశంతో చేసినట్టు ఆమె ఒక సూచన చేశారు మాకు. కాబట్టి ఆ సూచనల ప్రకారం మేము ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. బహుజన మహాసభ ఆధ్వర్యంలో కాకుమాని వారి తోట యానాది కాలనీలో 33వ చుండూరు మృతవీళ్ల సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు సోషల్ వర్కర్ సికా రమేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బహుజన మహాసభ కేంద్ర కమిటీ కార్యదర్శి జిఆర్ భగత్ సింగ్ మాట్లాడుతూ 33 సంవత్సరాల క్రితం అతి భయంకరంగా మారణకాండ జరిగితే ఆనాడు దళిత మహాసభ ఆధ్వర్యంలో కత్తి పద్మారావు నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమంగా రూపొందుకున్నదని తెలిపారు. ఈ సభలో ఇండియన్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ వేటగిరి శ్రీనివాసరావు, బహుజన నాయకులు న్యాయవాది పలుకూరి ప్రసాదరావు, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు న్యాయవాది రాయపూడి మాణిక్యారావు, కొల్లా వెంకటేశ్వర్లు, విజయ్ కుమారి, ప్రజా ఉద్యమ నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చుండూరు మనకి కళ్ళ ముందు కనపడతా ఉంది. కోర్టులు కొట్టేస్తూ ఉన్నాయి. దోషులెవరు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకా లాగుతూ ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పారు ఎవరు చంపారు, ఎట్లా చంపారు అనేటువంటిది. కానీ కోర్టులు మాత్రం కొట్టేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో కోర్టులు కులముంది, ఐఏఎస్ల కులముంది, రాజ్యాలకు కులముంది. అగ్రవర్ణ మనువాద రాజ్యం పేద వర్గాల యొక్క హక్కుల్ని అణచివేస్తూ దుర్మార్గమైన పరిస్థితి తీసుకొస్తా ఉంది. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. నాగరాజ కుమారి ఓలేటి షర్మిల మిత్రమండలి ఆధ్వర్యంలో స్వామివారికి, అమ్మవారికి సారెను సమర్పించారు. లోక కళ్యాణార్థం గత 5 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాగరాజ కుమారి షర్మిల తెలిపారు. 100 మంది మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ సారె సమర్పిస్తున్నాము. ఇది 6వ సంవత్సరము. ఈ 6 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ సారె సమర్పణ చేస్తున్నాము. లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలానే శ్రావణ మాసం అంటే శ్రావణం అంటే వెంకటేశ్వమి నక్షత్రం కాబట్టి వాళ్ళిద్దరూ వెంకటేశ్వమికి అలానే లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేస్తారు. శ్రావణ సోమవారం కూడా విశేషం. ఈ శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంగళగౌరి నోములు పట్టిస్తారు. అది 5 ఏళ్ళ నుంచి నేను ఈ గుళ్ళకి, వెంకటేశ్వర గుళ్ళకి నేను సారి తీసుకొస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర గుడి కూడా చాలా స్పెషల్. వెంకటేశ్వమి ఏది అనుకోగానే వెంటనే చేస్తాడు.
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు వేడుకలు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొలుత శ్రీనివాసరావు తోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గల్లా మాధవి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రజల మధ్య ఉంటున్న మాధవికి భగవంతుని ఆశీస్సులు సదా ఉండాలని అర్చనలు చేశారు. అనంతరం మానవతా సేవా సమితిలో వృద్ధులకు గల్లా మాధవి పేరుతో అన్న వితరణ నిర్వహించారు. తదనంతరం శ్రీనివాసరావు తోటలోని రవీంద్రనాథ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, బుక్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల హరి మాట్లాడుతూ విద్యావంతురాలు, సౌమ్యురాలు, ప్రజానాయకురాలు గల్లా మాధవికి ప్రజాక్షేత్రంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు మహిళ నంది సరస్వతి, రఘు, బీజేపీ మహిళా నాయకురాలు శ్రావణ్ కుమారి, డివిజన్ జనసేన అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, శిరీష, నాజర్వలి, వెంకట సాయి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విద్యావంతురాలు, మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి రికార్డు స్థాయి మెజార్టీతో ప్రజల ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి గల్లా మాధవి గారు. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గత కొన్నాళ్లుగా అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండు కళ్ళుగా ఆమె ముందుకు సాగుతా ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు కానివ్వండి, మంచినీటి సమస్యలు కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, ప్రతి అంశంలో తాను ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. అలాంటి గల్లా మాధవ్ గారికి ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరం కోరుకుంటాము. ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు అన్నదాన సత్రంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ నేతలు మద్దిరాల మాని, సాంబశివరావు, సాంబయ్య, ఎలుక వీరాంజనేయులు, గుళ్లపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అటు వైద్య సేవలు అందిస్తూ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన గల్లా మాధవి మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. సోదరుడు కుమారు యొక్క ఆధ్వర్యంలో అన్నదాన సత్రం సెంటర్లో మరి భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసి మరి పేదలందరూ కూడా పండ్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గల్లా మాధవి గారు ఈ యొక్క నగరంలో అందరూ కూడా ఆమె గెలిచినప్పటి నుంచి కూడా పేద వర్గాల ప్రజలతో కానీ ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అందరితో మమేకమై తెలుసుకొని మరి మొదటి నుంచి కూడా అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి ఆమె ఈ రోజు లేనప్పుడు కూడా మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు సందర్భంగా 34వ వార్డులో వార్డు ప్రెసిడెంట్ మరియు ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అన్వర్ ఆధ్వర్యంలో మున్సిపల్ స్కూల్ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ బాబు, 34వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. శ్రీమతి గల్లా మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా 34వ డివిజన్లోని ఈ చిన్నపిల్లల స్కూల్లో మన 34వ డివిజన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ అన్వర్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు పిల్లలకి రాధారంగ మిత్రమండలి నగర అధ్యక్షునిగా తోట అక్కి ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన రాధారంగ మిత్రమండలి నగరాధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బుల్లెట్ ధర్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాపు జాతి కోసం ప్రాణాలర్పించిన రంగా పేరు చరిత్రలో నిలవాలంటే రంగా పేరు పెట్టుకునే అవకాశం కల్పించాలని కోరారు. రాధారంగ మిత్రమండలి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాపు జాతి కోసం నూతన కమిటీ కృషి చేయాలని కోరారు. రాధారంగ మిత్రమండలి కమిటీలేసి మన ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఈ రోజున మనకంటూ వచ్చాడు మరో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకుని ఆయన పిలుపుని అందుకుని ఆనాడు రంగా గారు ఏ విధంగా మనం కోల్పోయామో ఇవాళ అదే రూపంలో మళ్ళీ రంగా గారు పవన్ కళ్యాణ్ గారి రూపంలో జన్మించారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి మేము రాధారంగ మిత్రమండలి పూర్తి మద్దతు తెలియజేశాం. ఎందుకు తెలియజేయాల్సిందంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వం రంగా గారి జిల్లా పేరు పెట్టమని 7,000 అప్లికేషన్ ఇస్తే చెత్తపుట్ట దాఖలు చేసింది ఆ ప్రభుత్వం. అందుకే ఆ ప్రభుత్వాన్ని ఎండగడుతూ మేము రాధారంగ మిత్రమండలి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో మేము ప్రచారం చేస్తూ కూటమి అభ్యర్థులు కులం లేదు, మతం లేదు, ఏ అభ్యర్థులైనా మా రాధారంగ మిత్రమండలి
కమిటీ సభ్యులందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఆ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో చుండూరు అమరవీరుల 33వ వర్ధంతి మరియు గద్దర్ ప్రథమ వర్ధంతి సభ బ్రాడీపేటలో జరిగింది. చుండూరు అమరవీరులు గద్దర్ ప్రజల్ని చైతన్యవంతులను చేయడంలో ఎంతో కృషి చేశారని ప్రొఫెసర్ కాసిం లక్ష్మీ నరసయ్య తెలిపారు. అణగారిన ప్రజల కోసం గద్దర్ తన పాటలతో ఎంతో ఉత్తేజితులను చేశారని అన్నారు. చుండూరు ఘటన ఎంతో కలిచివేసిందని, అయినా మొక్కవోని దీక్షతో దళితులు ముందుకు సాగారని అన్నారు. గద్దర్ ప్రజా జీవితంలో మరికొంతకాలం ఉంటే చైతన్య గీతాలు ఆలపించేవారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాగడ ప్రకాష్, నరసింహారావు, లక్ష్మణ్ రెడ్డి, వైకే తదితరులు పాల్గొన్నారు. గద్దరన్న అమరుడు కావటం తెలుగు సాహిత్యానికి, తెలుగు సమాజానికి, పోరాడే శక్తులకి చాలా నష్టం. ఇవాళ చుండూరు అమరులకు సంబంధించి 1991 ఆగస్టు 6వ తారీఖు నాడు చుండూరులో దళితులని ఊచకోత కోసిన రోజు కూడా ఇదే కావటం అనేది ఒక యాదృచ్ఛికం. ఈ రెండు సందర్భాలని చుండూరు అమరవీరులను స్మరించుకుంటూ, గద్దరನ್ನು స్మరించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. మొత్తం బహుజన ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం ఎక్కడ ఉంది, ఎటు పోతుంది, ఈ ప్రయాణం ఎటు దారి తీయనుంది అనేటటువంటి విషయాలను కూడా కూలంకషంగా చర్చించుకునేటటువంటి ఒక సందర్భం వచ్చింది. కేవలం చుండూరు పోరాటం యొక్క చరిత్రని మనం మననం చేసుకోవడంగా కాకుండా, కేవలం గద్దర్ యొక్క జీవితాన్ని, గద్దర్ చేసినటువంటి పనుల్ని స్మరించుకొని వదిలేయడమే కాకుండా, అటు చుండూరు పోరాటం నుంచి, ఇటు గద్దర్ యొక్క ఆచరణ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి, ఆ నేర్చుకున్న దాన్ని ఈనాటి వర్తమాన దళిత బహుజన ఉద్యమానికి అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. లక్ష విరజాజులతో నిర్వహించిన ఈ పూజలో మహిళా భక్తులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు ప్రతిరోజు కోటి కుంకుమార్చన ఆలయంలో జరుగుతుందని ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. నమస్కారం చేసుకోండి. ఓం శుభాయ నమః. ఓం ఏకదంతాయ లలితా సహస్రనామం చదువుతూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలతో అమ్మవారిని చక్కగా మనం ఒడిలో పోస్తాం అమ్మవారికి పుష్పాలు. తద్వారా మన అందరి సంకల్పం నెరవేరి ఈ మంగళగౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి విశేషంగా పూజ చేస్తున్నాము. రాబోయే 2వ మంగళవారం 108 కేజీలు పసుపు, ముఖ్యంగా 3వ శ్రావణ మంగళవారం 108 కేజీలు కుంకుమ, 4వ శ్రావణ మంగళవారం గంధము, శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్షగాజుల పూజతో ఈ సంవత్సరం కోటి కుంకుమార్చన పూర్తి చేసుకుంటాము. కావున భక్తులందరూ విచ్చేసి కూడా అమ్మవారి పూజలో పాల్గొని అమ్మకు అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. నగర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కొల్లి అనిల్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లామాధవి జన్మదిన వేడుకలతో పాటు అనిల్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కసుకుతి హనుమంతరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ ఎస్ హరికృష్ణ కేవీపీ కాలనీలోని వెహికల్ షెడ్ ని, ఏటుకూరు రోడ్లోని కంపోస్ట్ యార్డ్, వర్మీ కంపోస్ట్ యూనిట్, చుట్టుగుంట జంక్షన్, జీటీ రోడ్, శ్రీనివాసరావు తోట తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీకి చెందిన వాహనాలు అన్ని కండిషన్లో ఉండాలని, వాహనాల స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం. మున్సిపల్ కమిషనర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణ వెల్లడి. వైసీపీ హయాంలో కాలువల పూడికతీత కూడా తీయలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులలో జలకళ సంతరించుకుంది. మంత్రి నిమ్మల వ్యాఖ్యలు. ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ. పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ భరోసా.
గంజాయి సరఫరా చేస్తున్న 4 వ్యక్తుల అరెస్ట్. 20 కేజీల గంజాయి స్వాధీనం. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచన. తూర్పులోని శివారు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. సమస్యలపై ఆరా. మౌలిక వసతులు కల్పిస్తామని హామీ. ఘనంగా ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.